ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో ముందుగా మీ అందరికీ క్లాస్ తరపు నుంచి వందనాలు తెలియజేస్తున్నాం. మనము తెలుసుకునేటువంటి అంశము ఈ సమయంలో దేవుని యొద్దకు వచ్చుట. అద్భుతమైనటువంటి అంశం అండి. జాగ్రత్తగా మీరు వినాలని, డెప్త్గా మీరు గ్రహించాలని కోరుతూ ఉంటున్నాను. నేను తెలియజేసే గ్రంథములో నుంచి ప్రతి లేఖనము అలాగ ఉందో లేవో అని మీరు జాగ్రత్తగా ఓపెన్ చేస్తూ పరిశీలించాలని కోరుతున్నాను. ఓకే, అంశానికి సంబంధించిన లేఖనాలు మనం చదువుకుందాం. ప్రియులారా, ఈ సమయంలో యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చాలండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము యాకోబు గారు రాసిన పత్రికలో నుంచి మన అంశమునకు సంబంధించిన వచన భాగాలు చదువుకున్నాం. ఎవరు యాకోబు గారు అని మనం ఆలోచిస్తే, మొదటి అధ్యాయము 1వ వచనం, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. అదండి, యాకోబు ఎవరు అన్న ఇన్ఫర్మేషను యాకోబు గారు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి దాసుడు. ఈ పత్రిక ఎవరికి రాశాడు? అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని రాయునది. అన్య దేశముల యందు అంటే భూమండలం మీద ఉన్న ఇతర దేశాలు. అన్యులంటే ఇతరులు. ఇశ్రాయేలీలు కానిటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో చెదిరిపోయి వారు ఉన్నారు. ఎవరు వీరు అంటే క్రైస్తవుల 12 గోత్రముల వారికి, అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రికులు. వీరు ఇశ్రాయేలీలే. వీరు బాప్టిజం తీసుకున్న ప్రారంభంలో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వీరు యూదా మతాన్ని ఆచరించేటువంటి వారు, యూదులు. వీరు క్రీస్తునందు ధర్మశాస్త్రము కొట్టువేయబడ్డదన్నటువంటి సంగతిని గ్రహించి బాప్టిజం తీసుకొని క్రీస్తు సంఘములో సభ్యులుగా కొనసాగిస్తున్న దినములలో సంఘమునకు హింస వచ్చింది. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో మనందరికీ తెలుసు కదా. యెరూషలేములో ఉన్న ఆ సంఘమునకు గొప్ప హింస వచ్చింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అందరూ కూడా చెదిరిపోయారు. మన భాషలో చెప్పాలంటే, బ్రతికుంటే బలుసాగు దీన్ని బతకొచ్చురా నాయన అని వెళ్ళిపోతారు చూసారా. ఆ టైపు యెరూషలేము నుంచి, ఆ తొలి సంఘముల నుంచి, ఇశ్రాయేలులో నుంచి కన్వర్ట్ అయిన క్రైస్తవులు వీళ్ళు చెదిరిపోయి ఆయా ప్రాంతాలలో ఉంటూ ఉన్నారు. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ఆయా ప్రాంతాలలో వండుకుంటూ కూడా చాలా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు సౌలు ద్వారా, కొంతమంది ఆయన గ్యాంగ్ ద్వారా
హింసలు పొందుతున్నటువంటి సిచ్యువేషన్ అది. సో అలాంటి వారిని గుర్తు పెట్టుకొని ఓదార్చుట కొరకు యాకోబు గారు ఈ పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే వారందరూ కూడా క్రైస్తవులే, ఇశ్రాయిల్లో నుంచి కన్వర్ట్ అయిన క్రైస్తవులు. మనము హిందువులలో నుంచి కన్వర్ట్ అయినటువంటి వారం మనం, అవునా కాదా? మనం అన్యులం, అందులో నుంచి ఇందులోకి వచ్చాం మనం. సేమ్ వే ఇశ్రాయిల్లో నుంచి వీళ్ళు కన్వర్ట్ అయ్యారు. వారు క్రైస్తవులు, మనం కూడా క్రైస్తవులమే. కాబట్టి వారికి చెప్పబడ్డదిలే, ఇది మనకు సంబంధం లేదు అంటానికి వీలు లేదు. యుగాంతమందు ఉన్న మనకు కూడా బుద్ధి కలుగుట కొరకు ఆయన పత్రిక రాశాడని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైపోయిందిగా బ్యాక్గ్రౌండ్? రైట్. ఇప్పుడు మళ్ళీ మనము 4వ అధ్యాయము 8 దగ్గరకు వద్దాం. ఏం చెప్పండంటే, దేవుని యొద్దకు రండి. అయిందేమైంది, పోయిందేం పోయింది. మన భాషలో చెప్పాలంటే సమస్యలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని దేవునికి దూరంగా ఉండొద్దు. దూరం నుంచి దేవుని దగ్గర నుంచి పారిపోవద్దు, మీరు ఎడంగా ఉండకూడదు. ఒక సీనియర్ ప్రీచర్గా, ఒక ఎల్డర్గా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మీకు నేను చెప్పేది ఏంటంటే, బాప్టిజం తీసుకున్నారు కాబట్టి సమస్యలు వస్తానని బ్యాగ్ కాకూడదు. మీరు దేవుని యొద్దకు ఫస్ట్ రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పేసి అంటాడండి. చాలా మంది క్రైస్తవులు కూడా బాప్టిజం తీసుకున్న తొలి దినములలో కష్టాలు రాగానే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మాకు ఎందుకు ఇచ్చి కాక ఈ బాధలు, ఒకప్పుడు జీవితమే బాగుంది, అప్పుడే ఎంజాయ్ చేశాం, అన్ని కష్టాలే మాకు వస్తాయి అని చెప్పేసి దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడరండి. దేవుడి సన్నిధిలో కనపడటానికి ఇష్టపడరు. దేవుని మహిమపరచడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు. అలా 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 వెలుగుతున్నటువంటి వారు ఆ స్టార్ ఏమైపోయిందనంటే ఆరిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని మళ్ళీ క్రీస్తు దగ్గరికి, దేవుడి దగ్గరికి తీసుకురావడానికి సేవకులు సకల ప్రయత్నాలు చేస్తారు. సేమ్ అదే పోవన్నమాట ఇది ఈ బ్యాచ్. కాబట్టి దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అని ప్రేమైన దేవుని పిల్లలారా ఈ పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది మొదటి శతాబ్దముల్లో. సబ్జెక్ట్ ఏంటి మంది? దేవుని యొద్దకు వచ్చుట. రైట్. ఇక్కడ దేవుని యొద్దకు రండి అని అంటున్నాడు. దేవుని యొద్దకు రండి అని ఈయన పిలవగానే రావచ్చా? యాకోబు గారు ఇన్వైట్ చేస్తాడు, అయిందేమైంది, పోయిందేం పోయింది, మళ్ళీ రండి దేవుడి దగ్గరికి అంటున్నాడు. అంటే ఎవడు పడితే వాడు, మన భాషలో చెప్పాలంటే దేవుడి దగ్గరికి రావచ్చా? అర్థం కావటం కొరకు చెప్తున్నా. అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇండియా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇండియా ప్రధానమంత్రి ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు, ఏమండి ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నారు. ఇంపార్టెంట్ పర్సన్స్ కదా వారు. ఎవడు పడితే వాడు వాళ్ళ యుద్ధకి వెళ్తారా? పోనీ వెళ్తే రిసీవ్ చేసుకుంటారా? జాగ్రత్తగా మీకు అర్థం కావటం కొరకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఆయన యుద్ధకి వెళ్తా, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి అంటే కుదురుతుందా అండి? ఆహ్వానం ఉండొచ్చు అందరికీ, కానీ వెళ్ళగానే నువ్వు రా అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేసి పిలుస్తారండి? దేవుని పిల్లలారా ఒకసారి అర్థం చేసుకోండి. ఈ వర్షంలో అంటే భూమి మీద ఉన్నటువంటి ఒక మానవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. am I right? కొన్ని అర్హతలు ఉండాలి, వెళ్ళేవాడి కొన్ని లక్షణాలు ఉండాలి, లేకపోతే వెళ్ళడానికి కుదరదు ఆ మనుషుల యుద్ధకు. మరి ఇది వాస్తవమైనప్పుడు యాకోబు గారు రండి అని అంటున్నాడు, మరి ఆయన యాక్సెప్ట్ చేయొద్దా? ఆలోచించాలి మనం జ్ఞానంతో. అంటే అంత ఆర్డినరీగా కనపడుతుండ పరమతండ్రి ఆయన దగ్గరికి రాగానే రిసీవ్ చేసుకోవడానికి?
ఆ పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని లక్షణాలు ఉండాలా వద్దా అండి? ఎవడు పడితే వాడికి ఛాన్స్ ఉంటుందా? మరి ఎందుకు ఎలా వెళ్తాను ఏంటి యాకోబు? యాకోబుని జ్ఞాని అందామా అజ్ఞాని అందామా? అజ్ఞాని అనడానికి కూడా వీల్లేదు. ఈయన వర్షంలో ఈయన చెప్పాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళేటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో దేవుడు ఈయన ద్వారా చెప్పకపోవచ్చు, మరొక వ్యక్తి ద్వారా చెప్పించవచ్చు. అంతే కదమ్మా? మరొక వ్యక్తిని వాడుకొని దేవుడు నా దగ్గరకు ఒక వ్యక్తి రావాలంటే అతనికి ఈ లక్షణాలు ఉండాలని చెప్పి ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకుంటే ఈ ఒరిజినల్ కాన్సెప్ట్, ఈ ట్రాక్ తెలుస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు యాకోబుని జస్ట్ మినిమైజ్ చేసేసి పౌలు గారిని అడుగుదాం. మరి యాకోబు రమ్మంటుండే కదా, మరి దీని గురించి మీరేమంటారు? అంత ఓపెన్ అయినా డోర్స్ అంతా ఓపెన్ అయినా ఉన్నాయా? వెళ్ళొచ్చా? పౌలు గారు మీరు చెప్పండి. ఎందుకంటే మీరు మహా స్కాలర్ కదా, పత్రికలు అద్భుతంగా రాశారు కదా, ధర్మశాస్త్రాన్ని నవిలి మింగేశారు కదా, జీర్ణం చేసుకున్నారు కదా. సో ఒకసారి మీరు చెప్పండి పౌలు గారు, వెళ్ళొచ్చా? మీ ఉద్దేశం ఏంటిది? మాకు వెళ్ళాలనే కోరిక ఉంది, మీరేమంటారని ఒక్కసారి మనము పౌలు గారిని టచ్ చేద్దాం. పౌలు గారు ఏమంటాడో ప్రియులారా మనము చూద్దాం. ఓకేనా? రైట్. ఈ విషయం మనకు అర్థం కావాలంటే పక్కమటే ఉన్నటువంటి హెబ్రీ గ్రంథంలో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. అందరు తీశారమ్మా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఫస్ట్ ఆయన ఉన్నాడనియో, నెంబర్ 2 తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. అదే ఏమంటాడండి పౌలు గారు? వెళ్ళొచ్చు అని అన్నాడా? ఏమన్నాడు మరి? దేవుని యొద్దకు వచ్చేవాడికి 2 ప్రధానమైన లక్షణాలు ఉండాలి అని అంటున్నాడు. ఏంటది? నెంబర్ 1 ఆయన ఉన్నాడనియో, 1 అతన్ని ఎదుకు వారికి ఫలము దయచేయువాడని ఫస్ట్ ఫిక్స్ కావాలట, నమ్మాలట. ఆయన ఉన్నాడనియు 1, ఆయన్ని వెతికితే ఫలము ఖచ్చితంగా దయచేస్తాడని ఫస్ట్ నమ్మాలట. ఈ 2 లక్షణాలు, ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళాలి తప్ప ఇవి లేకుండా ఏ వ్యక్తి అయినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు అని అంటుండండి. అర్థమైందా మీకు? ఏముండాలి? ఫస్ట్ ఆయన ఉన్నాడని నమ్మాలి. చాలా మంది దేవుడి దగ్గర రావడానికి ట్రై చేస్తూ ఉంటున్నారు. ఎందుకు? ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆర్థికంగా కృంగిపోయినప్పుడు, కృషించిపోతున్నప్పుడు, ఇక ఎక్కడా దిక్కు లేదు అనుకున్నప్పుడు దేవుడు వైపు చూస్తూ ఉంటారు. దేవుడు అప్పుడు ఫ్రీగా దొరికిండిలే, ఆయన దగ్గరకు పోదాము, ఒక మొక్కేసి ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే లంచం ఆయన మనల్ని బ్లెడ్ చేస్తాడని చెప్పేసి దేవుడి దగ్గర రావడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలా మంది. ఒక మనిషి దగ్గరకు పోవడానికి ఎన్నో అర్హతలు ఉండాలి కదా. ప్రైమ్ మినిస్టర్ ఊరికే వెళ్తావా నువ్వు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్సే. సో ఆ మనిషికి ఎంత ఉంటే టాలెంట్, మరి పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే కుదురుతుందా? కుదరదు అంటాడు. కుదురుతుంది ఎప్పుడు? ఆయన ఉన్నాడని నమ్మాల. ఫస్ట్ ఉన్నవాన్ని ఎతికితే ఫలము దయచేస్తాడనేటువంటి కాన్ఫిడెన్స్ ఫస్ట్ నీలో ఉండాలి. ఈ 2 నీలో ఉన్నాయా? ఓకే, వెళ్ళేసి ఆయన దగ్గరికి అని అంటున్నాడు పౌలు గారు. దేవుని పిల్లలారా, ఒక విషయం ఆలోచించండి.
అసలు ఆయన ఉన్నాడని ఎందుకు నమ్మాలి? అసలు ఆ బిట్ ఎందుకు ఉపయోగిస్తున్నాడు పౌలు గారు? పౌలు గారు పత్రిక ఎవరికి రాస్తున్నాడు? హెబ్రీ సంఘానికి. అసలు హెబ్రీలు ఎవరు? యూదులు. ఒక్క మాటలో చెప్పాలంటే దుర్మార్గులండి వీరు. ఇశ్రాయేలీయులందరూ కూడా, అందరని నేను అంటలేదు, అందులో కొంత స్క్రాప్ ఉంది. ఈ ఇశ్రాయేలీలు దేవుణ్ణి 100% నమ్మేటువంటి వారు కాదండి. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక్రియాలు, మహత్కార్యాలు చేశాడండి. ఆకాశం నుండి మన్నాను కురిపించిండు, కురిపించలేదా? ఐగుప్తు నుంచి మోషే నాయకత్వంలో వీళ్ళందరూ వస్తున్నారు. 6 lakhs వరకు, 6 లక్షల జనాంగం బయలుదేరి వస్తున్నారు. రాత్రి వేళలో అగ్ని స్తంభాన్ని పెట్టాడు, పగటి వేళలో మెగస్తంభం పెట్టాడు. ఏమండి, 40 సంవత్సరాలండి, బట్టలు కూడా మార్చుకోలేదు, కాళ్ళకున్న చెప్పులు కూడా అరిగిపోకుండా ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ప్రొవైడ్ చేశాడండి, కాదా? ఆకాశము నుండి దేవదూతలు తినేటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేశాడండి, అంత చక్కగా పోషించాడు. నాట్ ఓన్లీ దీస్ ఆల్ థింగ్స్, ఒకటే ఇవే కాదండి, అనేకమైన అద్భుత కార్యాలండి. పురేడు పిట్టల ద్వారా కూడా వారిని పోషించండి అండి. ఎర్ర సముద్రంలో చేల్చలేదండి దేవుడు? ఎవరి విషయంలో చేశాడు? అన్యుల విషయంలో చేశాడా? తన పిల్లలైన ఇశ్రాయేలీయుల విషయంలో చేశాడా? అయినా ప్రియులారా, దేవుణ్ణి మర్చిపోయారండి వారు. అయినా వీరు దేవుణ్ణి మర్చిపోయారు. ఆ దేవుడు మా పక్కమటి ఉంటే, మాతో పాటు నడిస్తే అనే అరణ్యంలో నడిపించటం ఏంటిది? ఈ కష్టాలేంటి? ఈ బాధలేంటిది? ఈ ఇరుకులేంటి? ఈ ఇబ్బందులేంటి చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కడు సనుక్కోవడమే, ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి డిలీట్ చేయటమే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు లేడనేటువంటి నిర్ణయానికి వస్తున్నారండి ఇశ్రాయేలీయులందరూ కూడా. అన్ని కళ్ళతో చూసి కూడా దేవుడు లేడు 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 అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉంది కదండి. క్రైస్తవులు లేదండి. దేవుడు ఉంటే నా సమస్య అన్ని క్లియర్ కావటం. నేను నమ్ముకున్నా కదా ఆయన్ని, నేను నమ్ముకుంటే నా పరిస్థితి ఏంది? ఇంత ఘోరంగా జరుగుతుంది. ఈ శరీర రోగం ఏంటి, ఆర్థిక ఇబ్బందులు ఏంటిది, కుటుంబంలో నా కూతురు కొడుకు మా పరిస్థితులు ఏంటిది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. బాప్టిజం తీసుకుని 20 ఏళ్ళైనా దశమ భాగాలు ఎవరు ఇవ్వటం లేదు చెప్తున్నాను. ఇస్తున్నా కూడా ఏంటి మాకు ఈ బాధ? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆయన సన్నిధికి వెళ్తున్నాము, ఎందుకు మమ్మల్ని ఆదుకోవటలేదు? మాకెందుకు లైఫ్ వేయట్లేదు? మంచి స్టడీ మేము చేసిన ఉన్నతమైన స్థితిలోకి మేము ఎందుకు వెళ్ళటలేదు? అసలు ఆయన ఉన్నాడా లేడా? 99% లేడు అనేటువంటి వేకి కన్క్లూషన్కి వచ్చేసారండి ఒక్కొక్కరు. ఏం తేడా లేదు. ఇశ్రాయేలీయుల వలె క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఏ దేశమేగినా ఎందుకు కాలీడినా అనే ఒక సామెతను చూసారా? ఇశ్రాయేలీని క్రైస్తవులని ఎవరిలో తేడా లేదండి. మేలు జరిగితేనే దేవుడు ఉంటాడు, కీడు జరిగింది అనుకోండి దేవుడు ఉంటాడా? లేడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఈ బిట్టుని యూదుల మధ్యలో ఇంజెక్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అటు యాకోబు గారికే కానీ ఇటు పౌలు గారికే కానీ. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి 100%. గ్రంథం ఏం చెప్తుందనంటే, కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. 14వ అధ్యాయం అందరు తీయాలండి. ఇలాంటి వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఏం చెప్తున్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు. ఎవరటండి వారు? బుద్ధిహీనులు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారట. అనుకునే సంగతి దేవుడికి ఏం తెలుసండి? బయటకు అనలేదు కదా వీరు, అనుకుంటారట. మనం ఏమనుకుంటామో
మన నాలుక గుండా మాట బయటపడటానికి ముందే మహోన్నతుడైన తండ్రికి తెలుసు. సహోదరుడు ఎంతసేపు చెప్తాడో, ఎప్పుడు క్లోజ్ చేస్తాడో మనం అనుకునే సంగతి కూడా తెలుసు. హృదయముని అంతరింద్రియమును పరిశీలించి మన తండ్రికి తెలుసు. మానవుడికి తెలవదు. అందుకరికి పౌలు గారు అంటారు కొరింథీ పత్రిక రాస్తూ, ఒక మనుషుని సంగతులు మనుష్యాత్మకి తప్ప ఎవడికి తెలుసు. నేను ఇట్నే ఉండొచ్చు, లోపల స్కెచ్ గీసుకోవచ్చు. మీరు అలాగే ఉండొచ్చు, మీ హృదయంలో స్కెచ్ గీయొచ్చు. ఎవడికి తెలుస్తుంది అది? నీకు తెలవదు. నువ్వు గీసే స్కెచ్ నాకు తెలవదు. కానీ మనం ఇద్దరు గీసే స్కెచ్ పరమ తండ్రికి తెలుసు. ఆయన నవ్వుకుంటూ ఉంటాడు. ఏం చేయాలో ఆయనకు అర్థం కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, అదే అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. అనుకోవద్దు, ఆయన ఉన్నాడు. నువ్వు అనుకున్న టైంలో నువ్వు ఆశీర్వదింపబడకపోతే ఉన్నటువంటి దేవుడు లేకుండా పోతాడా? అర్థమవుతుందమ్మా? మనం ఒక టైం అనుకుంటాం, ఈ సంవత్సరం అనుకుంటాం, నెల అనుకుంటాం, దినం అనుకుంటాం, ఈ టైంలోనే దీవింపబడాలి అనుకుంటాం. అనుకున్నది సక్సెస్ కాదు. అప్పుడు ఏమనుకుంటాం? దేవుడు లేడులే, చూడలేదులే అని అనుకుంటాం. అంటే నీ క్యాలెండర్ ప్రకారంగా ఆయన మూవ్ కావాలని అనుకుంటున్నావా? మన పట్ల ఆయనకు ఒక క్యాలెండర్ ఉన్నది. అకార్డింగ్ టు ఈజ్ క్యాలెండర్ ఆయన్ని కూడా మనం సప్లై చేస్తాడు. వి షుడ్ రెస్పెక్ట్ దెమ్. మనం గౌరవించాలి ఆయన యొక్క సంకల్పాన్ని. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఈ థాట్ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోవాలి. సీనాయి కొండ మీద మోషే అంటాడు, ఇంతసేపు నాతో మీరు ప్రైవేట్ క్లాస్ తీసుకున్నారు కదా తండ్రి, అంతా ఓకే. నువ్వేమో ఇప్పుడు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడు, సో నన్ను పంపిస్తున్నావు నువ్వు. కానీ వాళ్ళు చాలా తురుములు. నాకు తెలుసు వాళ్ళ సంగతి ఏందో. ఎల్లవయ్య అంటారు వారు. అసలు నీకు కనపడ్డటువంటి ఆయన పేరేంటి, ఆ దేవుడి పేరేంటి, వాళ్ళు అడిగిదామని నేను చెప్పాలి కదా, దయచేసి మీ పేరు చెప్పండి అని చెప్పేసి మోషే అంటాడు. బాగానే ఉంది కదా, ఉందా లేదా? ఆయన వర్షంలో కరెక్టే. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాలండి? దేవుడు ఏం చెప్పాలి? ఉన్న పేరు చెప్పాలా, అంతే కదా. ఆయన పేరేంటి? యెహోవా. సరే, అప్పటికి అఫీషియల్ గా బయలుపరచకపోయినా ఆమెకు ఒక నామం ఉంది. పేరు అడిగండి ఆయన. ఓకే, బాగానే ఉంది మోషే, నాకు రాని థాట్ నీకు వచ్చింది, నిజమే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ అన్నాడా? ఏమన్నాడు చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఏంటండి? అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అసలు ప్రశ్న ఏంటి? దేవుడి దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటిది? ప్రశ్న ఒక రకంగా ఉంటే జవాబు రకంగా ఉంటుంది. మీ పేరు చెప్పండి తండ్రి అని అంటాడు. పేరు చెప్పొచ్చు కదా, పేరు చెప్పలే. జాగ్రత్తగా విని జస్ట్ కొట్టి చూస్తాడు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. ఎందుకన్నాడు ఆ మాట, నేను ఉన్నానని? ఆ దరిద్రుల సంగతి తెలుసు పరమ తండ్రికి. దాదాపు 450 సంవత్సరాలు, 430 నుంచి 50 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్త దేశంలో బానిస జీవితాన్ని గడుపుతున్నారు. అప్పటికే భయంకరమైన పొజిషన్లో ఉన్నారు. ముసలోళ్ళను కూడా వదిలిపెట్టలే వాళ్ళు. ఫరో రాజు అండ్ వాళ్ళ కింద ఉన్నటువంటి మంత్రులు అనేక మంది ముసలోని కూడా వదిలిపెట్టకుండా అందరితోటి వెట్టి చాయతలు చేపిస్తూ ఉంటారు. భయంకరమైనటువంటి నిట్టూర్పులు, ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటున్నారు. మేము చచ్చిపోతున్నటువంటి వేలో ఉన్నారు. అత వాళ్ళ ఆలోచన ఎలాగుందనంటే, మా పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఉన్నాడని మా పితరులు చెప్పారు. కానీ మరి ఆయన ఉంటే మేమెందుకు 430 సంవత్సరాలు ఈ జీవితాన్ని అనుభవిస్తాం ఇక్కడ మేము? కాబట్టి కన్క్లూషన్కి వస్తున్నారు, ఆయన లేడు. అర్థమైన పాయింట్ ఇక్కడ. ఆయన లేడు. ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిద్దండి ఈ ఐగుప్త దేశంలో? పరాయి దేశంలో మేము ఎందుకు ఉంటాం? బాను
అర్థమవుతుందా? మన పర్సన్ అయినప్పుడు మనం ఎందుకుంటాం పరాయి దేశంలో? ఇన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి లేడన్నటువంటి ఆన్సర్ని బ్రెయిన్లో సేవ్ చేసుకున్నారు వాళ్ళు. టైం వచ్చింది కనుక పరమ తండ్రి పేరు చెప్పకుండా నేను ఉన్నవాడను, నేను ఉన్నానయ్యా మోషే వెళ్ళి చెప్పు వాళ్ళకి. పెద్దలందరూ కూడా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని చెప్పు అని చెప్పేసి అంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి పరిశీలించిన ఈ లేఖనములను బట్టి ఏమి మనకి అర్థమైంది, ఏ స్పష్టత వచ్చింది మనకి? ఇశ్రాయేలు యొక్క ట్రాక్ ఏందనంటే దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని మహత్కార్యాలు, ఎంత గొప్పగా వాళ్ళని దీవించినా ఆస్వాదించినా మూతి దూడ్చుకొని వదిలిపెట్టేటువంటి రకం అనమాట వాళ్ళది. మీకు అర్థమైందా? ఆదివారం కనుక మన దగ్గర రొట్టె రాగానే, ద్రాక్షరసం రాగానే రొట్టె తిని ద్రాక్షరసం తాగి మూతి దూడ్చుకొని పక్కకుంటారు చూసారా? మళ్ళీ ఇంటికి వెళ్ళిన బైబిల్ పక్కకి పెట్టేసి మళ్ళీ ఎప్పుడో ఆదివారం గుర్తవుతుంది అంతే. బాను చెప్పాడు, యేసుబాబు చెప్పాడు, రొట్టెకి ద్రాక్షరసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో అందరూ మర్చిపోతారు. అలాగే అనమా ఇశ్రాయేలు యొక్క పరిస్థితి కూడా ప్రియమైన దేవుని పిల్లలారా. నేను ఇశ్రాయేలు యొక్క దేవుడిని ఆయన చెప్పినా కూడా ప్రతిసారి అనుమానం 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 అండి. కాబట్టి అదే పరిస్థితి క్రైస్తవుల్లో కూడా ఉంది ఇప్పటికి కూడా. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మేలు చేసినా దేవుడు లేడనేటువంటి కన్క్లూషన్కి వస్తారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు పౌలు గారిని ఈ వాస్తవం చెప్పాలా వద్దా ఆయన? కాబట్టి చెప్తున్నాడు. ఏం చెప్తుండే? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. దేవుని యొద్దకు వచ్చువాడు చూడండి, తేలేదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. కాబట్టి ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, మధ్యలో వచ్చి ఇదే పరిస్థితి అమ్మా, వార్తలకు అంతరాయం అని ఈసారి చెప్తే కుదరదు. ఇక కూర్చోమ్మా, సుత్తంలో కూర్చో. దేవుని పిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించండి, గ్రహించండి. ఈ భూమండలం మీద నుండి అన్ని జాతులలో నుంచి ఏ వ్యక్తి అయినా సరే దేవుడి దగ్గర రావాలంటే రావడానికి ముందే ఫిక్స్ అయిపోవాలి ఒక విషయం. ఏంటది? నేను ఏ దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నానో, ఏ సన్నిధిలోకి నేను వెళ్తున్నానో ఆ దేవుడు ఉన్నాడు అంతే ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్. అనుమానంతో దేవుడి దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు కోల్పోతామో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, విశ్వాసంతో రావాలి. ఫెయిత్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసలు హైలీ ఇంపాసిబుల్ అంటాడండి. హెబ్రీ పత్రిక 11:6 ఆయనకి విశ్వాసం లేకుండా మనం ఇష్టలుగా ఉండటం కుదరదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం కుదరదు. దేవుని యొద్దకు వచ్చువాడు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, ఏ కేటగిరీ, ఏ కమ్యూనిటీ నుంచి అయినా దేవుడి దగ్గర రావాలంటే వచ్చేటువంటి వాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఆయన ఉన్నాడని నమ్మాలండి. అమ్మ అర్థమవుతుందమ్మా అనుష? ఉన్నాడు. మరి ఉన్న దేవుడు కనపట్టలేదు కదా, ఎలాగ నమ్ముతాం మనం? ఎలాగ ఉన్నాడని నమ్ముతాం అమ్మా? అర్థం కావటం కొరకు చెప్తున్నా, కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు. మన తండ్రి ఉన్నాడు. ఉన్నాడా? మన తండ్రి అని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా మనం? ఇవ్వగలమమ్మా? నేనైనా సరే, నేనే ఒక లైవ్ లో ఉన్నానా? తల్లి చెప్పింది, మన తండ్రి చెప్పాడు కదా, మనమేం చూడలేగా. ఈయన నీ తండ్రి, ఏమో నీ తల్లి, వాళ్ళు చెప్పబట్టే మనకే తెలియదు కదా. మరి అక్కడ ఉన్న ఆ విశ్వాసం, ఆ కాన్సెప్ట్ నువ్వు చూడకపోయినా, నువ్వు లైవ్లో లేకపోయినా నువ్వు నమ్ముతున్నావు కదా ఆయన నా తండ్రి అని. మరి కనపడనటువంటి దేవుడు మరి ఉన్నాడని గ్రంథం చెప్పినప్పుడు, సేవకులు చెప్తున్నప్పుడు ఎందుకు మనం నమ్మకూడదు? డిడ్ యూ క్యాచ్ మై పాయింట్?
అర్థమవుతుందా బ్రదర్? గాలి ఉంది, కనపట్టలేదు, నమ్ముతున్నావా నమ్మటలేదా? గాలి కనపట్టలేదులే, నేను చూడటలేదులే, గాలి లేదని అనగలవా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఊరుకోదు, తంతలు పట్టుకొని ఎట బతుకుతున్నావురా నువ్వు అని, పీలుస్తున్నావు కదా అంటారు. గాలి లేదని అనగలడు ఎవడన్నా? మరి దాన్ని చూడటలేదు కదా, ఉడకపోయినా ఉందని నమ్ముతున్నావు. మరి పరమ తండ్రి కూడా కనపడ్డు, ఆయన ఆత్మని యోహాను సువార్త 4:24 చెప్తుంది. దేవుడు ఆత్మ గనుక, ఆత్మ గనక, శరీరం కాదు, ఆత్మ గనక. అంతే, గాలి ఎంతో పరమ తండ్రి అంతే. మరి గాలిని నమ్మినప్పుడు ఆత్మగా ఉన్న దేవుని కూడా నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మి ఫిక్స్ అయిపోయాలి, బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోవాలా, మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలా. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి. కాబట్టి దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, నెంబర్ 1. నెంబర్ 2, తనను వెదకు నిమిత్తము, తనను వెదుకు నిమిత్తము ఏం చెప్పిండండి పౌలు గారు? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదుకు వారికి, వెదికే వారికి ఖచ్చితంగా ఫలము దయచేస్తాడని కూడా ఈ రెండో దాన్ని కూడా బ్రెయిన్ లో పెట్టుకో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు. ఆయన ఉన్నాడు, ఉన్నటువంటి దేవుణ్ణి నేను వెతికితే, ఉన్నటువంటి దేవుణ్ణి నేను వెతికితే, ఆయన్ని ఆరాధిస్తే, ఆయన్ని మహిమపరిస్తే, ఆయన్ని ఘనపరిస్తే ఫలము ఖచ్చితంగా దయచేస్తాడు అనేటువంటి ఆన్సర్ కూడా నీ బ్రెయిన్లోకి వచ్చేసాడు. ఫిక్స్ అయిపోవాలి. అపనమ్మకంతో ఉండకూడదు. ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన ఆరాధిస్తే ఆయనను దీవిస్తాడా దీవించడా, ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించడా. బాప్టిజం తీసుకున్న తర్వాత ఏమైపోయేదో, ఏమైనా హ్యాండ్ ఇస్తాడేమో అనుకున్న వాళ్ళు లేరా అండి? అనుమానంతో రాకూడదట. అనుమానం అట ఆటం బాంబు కంటే డేంజర్ అట. ఆటం బాంబు తెలుసా అండి మీకు? అది ఎంత పవర్ఫుల్ తెలుసా? ఆటం బాంబ్స్ ఉన్నాయి, ప్రతి దేశంలో ఆటం బాంబ్స్ ఉన్నాయి, లేజర్ బాంబ్స్ ఉన్నాయి, హైడ్రోజన్ బాంబ్స్ ఉన్నాయి, ఏమండి న్యూక్లియస్ అంటే అనేక రకరకాల బాంబ్స్ ఉన్నాయి. అనుమానం అనేది మన బ్రెయిన్లోకి వచ్చింది అనుకోండి, అది ఆటం బాంబు కంటే డేంజర్. దేవుడి దగ్గరికి వచ్చేటోడికి అనుమానం ఉండకూడదు, పాజిటివ్ థింకింగ్స్తో రావాలి. ఏమో అర్థమవుతుందా? దేవుడి దగ్గరికి వెళ్తే కృప చూపిస్తాడనేటువంటి థాట్ బ్రెయిన్లో తెచ్చుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఈ యొక్క విశ్వాసాన్ని బ్రెయిన్లో సేవ్ చేసుకోవాలి. తనను వెదుకు వారికి, దేవుణ్ణి వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దగ్గరికి మనం వచ్చి దేవుణ్ణి మనం వెతకాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్క వ్యక్తి దేవుణ్ణి ఎతకాలి. దేవుడి దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఎతకాలి. దేవుణ్ణి ఎతికితే దేవుడు ఏం చేస్తాడు? ఫలములు దయచేస్తాడు. చాలా మంది బాప్టిజం తీసుకుంటారు కానీ దేవుణ్ణి వెతకరండి. దేవుణ్ణి వెతకటం అంటే అర్థం ఏంటిది? బాప్టిజం తీసుకుని ఇంట్లోనే కూర్చోమన్నాడు దేవుడు. బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుణ్ణి వెతకాలట. ఇట్స్ అవర్ డ్యూటీ. మీకు బంగారం పోయిందనుకోండి, ముక్కు పుల్ల కానీ, చెవుల దిద్దులు కానీ, డబ్బులు కానీ పోతే ఏం చేస్తాం? వెతుకుతామా? వెతక్కుంటుంటామా? వెతుకుతాం. మరి వాటన్నిటికంటే శ్రేష్ఠుడు కదా దేవుడు. మరి ఆ దేవుని వెతకాలా వద్దా? దేవుడి దగ్గరికి వచ్చేటువంటి వాడికి ఉండవలసిన రెండవ ప్రాముఖ్యమైనటువంటి సంగతి అండి, దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలి? ఒకటి చెప్పమ్మా, ఎలా వెతకాలి చూద్దాం. జాన్సన్ చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు. లేఖనం ఏమంటుంది? కీర్తనల గ్రంథము 53కి వెళ్దాం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయంలోకి వెళ్తే ఇక్కడ దావీదు గారు
ఏం చెబుతున్నాడో ప్రియులారా ఒక్కసారి మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 1-2. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు ప్లస్ అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడు కూడా లేడు. నెంబర్ 2, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులని పరిశీలించెను. రిజల్ట్ ఏంటంటే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అసలు ఒక్కడు కూడా తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయి వారెవ్వరూ లేరు, అసలు ఒక్కడైనా లేడు. అది ఏమొచ్చింది కన్క్లూషన్? ఒక్కడు లేడటండి. ఒక్కడు ఏ విషయంలో లేడు? దేవుని ఎతికే విషయం లేడు. దేవుణ్ణి ఏ విషయంలో ఎతికేవారు లేరు. వివేకము కలిగి దేవుణ్ణి వెతకటం లేదట. అంటే వెతికే విధానంలో కూడా వేరియన్స్ ఉన్నాయండి. అమ్మ అర్థమవుతుందా? ఎలా పడితే అలా ఎతకమంటలే దేవుడు దావీదు ద్వారా. వివేకముతో దేవుణ్ణి వెతకాలి. వెతుకుడి మీకు దొరకబడును. కన్క్లూషన్ ఇస్తాడు యేసుక్రీస్తు వారు. ఎట్లా ఎతకాలి? వివేకముతో ఎతకాలి, జ్ఞానముతో, అద్భుతమైన మనస్సుతో, పరిశీలనాత్మకమైనటువంటి మనస్సుతో తండ్రి అయిన దేవుణ్ణి వెతకాలి. ఆయన దగ్గరికి రావటమే కాదు, దేవుడి దగ్గరికి రావటమే కాదు, వచ్చినటువంటి మనము వివేకముతో వెతకాలి. ఎక్కడ వెతకాలి? దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? మన గాంధీ చౌకలు దొరుకుతాడా? ఎత్తితే ఏమన్నా మయూర్ సెంటర్లో దొరుకుతాడా? ఎక్కడ ఉంటాడు దేవుడు? ఎక్కడ ఉంటాడు దేవుడు? వాక్యము, వాక్య రూపాన ఉన్నాడు. మనము లేఖనాలు చదువుతూ ఉంటే దేవుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడతాడు, లేఖనములతో మనకు అందుబాటులో ఉంటాడు. దేవుని పిల్లలారా, వివేకముతో వెతకాలి. వివేకం వెతికేటప్పుడు కూడా వివేకం చూపించాలి. మాట్లాడేటప్పుడు కూడా వివేకంతో మాట్లాడాలి, లాజికల్గా మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. బాడీ లాంగ్వేజ్తో ఉపయోగించి మాట్లాడాలి. కొన్ని సందర్భాలు అనవసరంగా మనం మాట్లాడుతూ ఉంటాం, బుక్ అయిపోతూ ఉంటాం. నీ నోరు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త అంటాడు యాకోబు గారు. ఒక పెద్ద మనిషితో మాట్లాడుతున్నప్పుడు, చిన్నలతో మాట్లాడుతున్నప్పుడు, ఒక ఎడ్యుకేటెడ్తో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన మాటలు పొలైట్గా ఉండాలి. క్యాచ్ చేస్తూ ఉంటారు ఎదుటి మనిషి. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి దేవుణ్ణి వివేకముతో వెతకాలి. అదే అంటున్నాడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. దేవుడే, నరులు కాదండి, దేవుడే ఆకాశము నుండి. ఏ ఆకాశం అంటే మనం పైకెత్తితే కనపడుతున్న మబ్బులు ఆకాశమా? ఆకాశం, పరమాకాశం, పరలోకము నుండి సింహాసనం మీద కూర్చొని పరమతండ్రి ఏం చేస్తాం తెలుసా? నా పిల్లలలో ఎవరు నన్ను ఎతుకుతున్నారు ఫస్ట్ లిస్ట్ అవుట్ చేస్తాడు. ఎవరు నన్ను వివేకంతో ఎతుకుతున్నారు సెకండ్ లిస్ట్. ఇది నువ్వు సెకండ్ లిస్ట్ లో ఉన్నావా, ఫస్ట్ లిస్ట్ లో ఉన్నావా? ఏమో అర్థమవుతుందా? దేవుణ్ణి వెతికేవారు ఉంటారు, ఎట్ ద సేమ్ టైం వివేకముతో వెతికేవారు ఉంటారు. ఆయనకు కావాల్సింది వెతికేవారు కాదు, వివేకముతో ఎతకాలి, జ్ఞానముతో ఎతకాలి. అదే హేతువాది ఎలాగుంటాడు తెలుసా అండి? హేతువాదులు, క్రైస్తవులకి హేతువాదులకి ఎలాగుంటుంది తెలుసా డిఫరెన్స్? క్రైస్తవుడు బైబిల్ ఎలా చదువుతాడంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కథం అయిపోయిందిగా. దేవానికి స్తోత్రాలు, నాకు ఆత్రం తండ్రిని ప్రార్థన చేసుకొని పడుకుంటాడు వాడు. అదే హేతువాది ఎలాగ చదువుతా తెలుసా? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజిస్తే హేతువాది చదివే విధానం, ఆకాశానికి భూమికి మధ్యలో అనంతమైన విశ్వం ఉంది. గ్రహాలు, ఉలకలు, తోకచుక్కలు, ఆండ్రోమేడా నక్షత్ర మండలం, హైడ్రా సెంటారిస్ అనే అతిపెద్ద నక్షత్ర మండలం, పాలపుంత నక్షత్ర మండలం. పాలపుంత నక్షత్ర మండలంలో భూమి ఎక్కడ ఉంది? మరి వీటిని కలగజేసింది ఎవరు?
అని వాడు చదువుతాడు. అట్లా మనం ఎలా చదువుతాం? ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2కి వెళ్ళిపోతాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండని ఎగిరిపోతూనే ఉంటాం. అమ్మ ఇయ్యాల అధ్యాయం చదివినా. ఇది వివేకం అంటారా? ఒక అన్యుడి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, ఒక హేతువాది దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, క్రైస్తవేతరుల దగ్గర క్రైస్తవ్యానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకొరకే ఒక సామెత ఉంది, తెలివి తక్కువ శత్రువులు మన పక్కమటి 99 మంది ఉన్నా అమ్మా ఏం చికాలు చేసుకుంటున్నా. తెలివి తక్కువ, కొంచెం ఆగు తల్లి, ఆటమే కొంచెం లేటు, మళ్ళీ అంతరాయాలు. తెలివి తక్కువ శత్రువులు మన పక్కమటి 99 మంది ఉన్నా దేర్ ఇస్ నో యూస్. తెలివి కలిగినటువంటి శత్రువు ఒక్కడున్నా చాలు మన పక్కమటి. మీకు అర్థమైన పాయింట్? అలా చాలా జ్ఞానం ఉంది. 99 మంది ఉన్నారు, వాట్ ఈస్ ద యూజ్? అంతా తెలివి తక్కువలే. కానీ ఒక్కడున్నా వాడు తెలివి కలడు అనుకోడు, వాడు సెట్ చేస్తాడండి మనల్ని. స్క్రాప్ ఎందుకు అనవసరం? అట్లా ఉంటారు బయట వాడు. దేవుని ఎతికేటప్పుడు వివేకంతో వెతకాలి. దేవుని పిల్లలారా, వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడండి. తెలుసా? మీకు తెలుసా ఆ విషయం? ఇంకొకటి, నీకు నచ్చిన టైంలో ఎతికితే వివేకంతో దొరుకుతాడు ఆయన. ఎప్పుడు దొరుకుతాడు? అదొక బిట్ వచ్చింది వెనక నుంచి. ఇంకా నెంబర్ 2 బిట్ వచ్చింది. ఇంకా యెషయా గ్రంథంలో ఏం చెప్పిండండి? యెహోవా దొరుకు కాలమందు మీరు ఆయనని వెతకాలి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్పేసి ఆయన ఫ్రీగా ఉంటాడా? ఉందా అండి? యెషయా గ్రంథంలో ఉందా లేదా? ఉంది. యెహోవా దొరుకు కాలమందు నువ్వు వెతుకుతూ ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు దొరకడు ఆయన. యెహోవా దొరకటానికి కూడా ఒక కాలం ఉంది గ్రంథంలో. యెహోవా దొరుకు కాలమందు మీరు ఆయన్ని వెతకండి. కాలం కాని కాలంలో ఎత్తుకుతే కన్న తండ్రి యెహోవా దేవుడు దొరకడు. అర్థం కావటం కొరకు చెప్తున్నా. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు ఎతికితే కాయలు దొరుకుతాయా? సీజన్, దానికి ఒక సీజన్ ఉంది. అద్భుతమైన లాజిక్ కదా. దేవుడు అంటాడు, నా గురించి కొంత మీకు ఇన్ఫర్మేషన్ అర్థం కావాలంటే ఒక హింట్ ఇస్తాను చూడండి అంటాడు. సృష్టింపబడిన వస్తువులని, నేను సృష్టించినటువంటి వస్తువులని మీరు స్టడీ చేస్తే మీకు తేట తెల్లమవుతుంది అని అంటాడండి. పరిశీలనతో రోమపత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, నేను కలగజేసిన సృష్టిని మీరు స్టడీ చేస్తే ఆ సృష్టి మీకు బోధిస్తుంది అని అంటాడు. ఆ సృష్టిలో మామిడి చెట్టు ఒకటి. ఎప్పుడు పడితే ఎప్పుడు ఎతికితే దాని దగ్గరికి వెళ్ళి కాయలు దొరుకుతాయా? మరి దానికి ఇంత టెక్నాలజీ ఉంటే నీకు అంత ఈజీగా ఎతకంగానే దొరకడానికి నీ పక్క ఉంటుంటాడు పరమ తండ్రి. దేవుని పిల్లలారా, దేవుణ్ణి వెతకటానికి కూడా ఒక కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కాలము వచ్చింది కనుకనే ఇప్పుడు మనం బైబిల్ క్లాస్లో కూర్చున్నాం. 20 ఏళ్ల క్రితం ఎతికినవా? ఆ ఎతికే కాలం కాదు అది, ఇది కాలం. కరెక్ట్ దొరికింది ఈ కాలం. ఈ కాలంలో మనం ఎతుకుతున్నాం, దేవుడు మనకు దొరుకుతూ ఉంటున్నాడు. ఇంకొక విషయం తెలుసా? మనల్ని ఖమ్మంలో మన ఇండ్లల్లో ఎందుకు పుట్టించుండు తెలుసా దేవుడు? ఏం చెప్పండి పౌలు గారు? అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 27వ వచనం తీయండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 27. యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఆయన అంటే పరమ తండ్రి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులని సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నెంబర్ 1 నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమరులను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు.
వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. అద్భుతమైన జ్ఞానం ఉంది, 100 సార్లు చదివాం మనం, కానీ డెప్త్ను మాత్రం వదిలిపెట్టాం, డిలీట్ చేసాం. మనం ఎతకాలని, అది నిర్ణయ కాలంలో ఎతకాలని మనల్ని మన ఊర్లో, మన ఇంటిలో, మన తల్లిదండ్రుల గర్భం గుండా ఈ లోకంలోకి రప్పించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏం చెప్పిండండి? వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని, తడవులాడి దేవుణ్ణి ఎతకాలట, కనుగొందురేమని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలం 2025 సంవత్సరము జనవరి నెల బుధవారము సాయంకాలం 7:30కి ఫిక్స్ చేశాడు. కాబట్టి హాస్పిటల్ నుంచి నువ్వు వచ్చావు, అమ్మ మీరు దూరం నుంచి మీరు వచ్చారు, సహోదరులు ఎల్లెందు నుంచి వచ్చారు, మీరందరూ ఆయా ప్రాంతం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇట్స్ నాట్ యువర్ ప్లాన్, ఇట్స్ గాడ్స్ ప్లాన్ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ క్రియేషన్. జగత్ పునాది వేయడానికి ముందే దేవుని సంకల్పం, పలాని సంవత్సరంలో పలాని నెలలో నా పిల్లలు నన్ను ఎతకాలి, ప్రీ ప్లాన్డ్. కాబట్టి మీరు వచ్చారు. 5 ఏళ్ల క్రితం ఎందుకు రాలి దేవుడి దగ్గరికి మీరు? అప్పుడు ఎంజాయ్ చేశాం కదండి మనం, దేవుని ఎతికామా, దేవుడు మాట్లాడని చెప్తుంటే అసలు వినిపించుకున్నామా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట హైలీ ఇంపాసిబుల్, అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు, ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, దేవుని యొద్దకు వచ్చువాడు ఫస్ట్ ఆయన ఉన్నాడని, నెంబర్ 2 తనను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. అదే ఈ 2 థింగ్స్ మనలో లేకుండా దేవుడి దగ్గరికి వచ్చినా మనం ఎంత ప్రయాసపడినా బూడిదలో పోసిన పన్నీరుతోటి సమానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సబ్జెక్ట్ అంతా కూడా చెప్పకుండా యాకోబు గారు ఏమన్నా తెలుసా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వల్ల. జస్ట్ సింపుల్ గా చెప్పడేశాడు. కానీ డెప్త్ అండ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఇక్కడ? అపోస్తుడైనా పౌలు గారు. అందుకొరకే ఆయన రాసిన పత్రికలే కానీ, ఆయన మాటలే కానీ అజ్ఞానులకి అసలు అర్థం కాలేదండి. మొదటి శతాబ్దం స్టడీ లేనటువంటి పర్సన్స్ అట అపార్థం చేసుకున్నారట ఆయన మాటల్ని. సూపర్ థియరీ బోధించండి. ఎస్పెషలీ యూదులకే చెప్పాడు ఇన్ఫర్మేషన్ అంతా. యూదులు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే చూసి నమ్మేవారండి. అద్భుతాలు జరిగితే వాళ్ళు చూసి నమ్మేవారు, జరగలేదనుకో ఇక దేవుడు లేడని ఒక కన్క్లూషన్కి వచ్చేటువంటి టీం అన్నమాట ఇది. కాబట్టి వాళ్ళకి ఇంత సబ్జెక్ట్ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో మనం కూడా పెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఫాలో కావాలి. అర్థమవుతుందండి? ప్రస్తుతానికి 2 థింగ్సే చెప్పాను, చాలా ఉన్నాయి. సో ఎవరైతే ఈ విధానములో దేవుడి దగ్గరికి వచ్చి దేవుని మహిమపరుస్తారో, దేవుని గణపరుస్తారో, దేవుడు ప్రతి ఒక్కరికి ఫలమును ఖచ్చితంగా 100కి 100 కాదు 1000% దయచేస్తాడు. నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతి ఒక్కరికి సమస్తము సాధ్యం. అందుకరికి పౌలు అంటారు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఈ ట్రాక్ లో ఆలోచించండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఈ విధానం మీలో ఉందా లేదా? ఒక్కవేళ లేకపోతే గతం గత 2024 దాన్ని అయిపోయింది. ఈ 2025 నుంచైనా ఈ ప్రాసెస్ను కొనసాగించండి అని పౌలు గారు అంటున్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ 2025 నుండి దేవుడి దగ్గరికి మనం వచ్చేటప్పుడు, ఆయన దగ్గర నుంచి ఫలాలు ఆశించాలనుకున్నప్పుడు ఈ పద్ధతి ప్రకారంగా మనము మూవ్ అవుతూ మహోన్నతుడైన తండ్రిని మనము మహిమపరుచుకున్నాం. చక్కగా ఓపికతో దేవుడి మాటల్ని విన్నందుకు మిమ్మల్ని అందరిని కూడా నేను అభినందిస్తూ ఉంటున్నాను.
ఇదే పద్ధతిని మీరు కొనసాగించండి. ఖచ్చితంగా దేవుడు కృప చూపిస్తాడు. చూపించకపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షింపకపోయినను నో ప్రాబ్లం అన్నారు. ఎవరు? షడ్రకు, మెషకు అండ్ అబేద్నెగో. ఆయనకు వాళ్ళకంటే ఎక్కువ తిమింగలం కాదు మనం. ఆయన చేస్తేనే ఆయన ఆరాధించాలి, చేయకపోతే సల్యూట్ కొట్టి విధానం ఉండకూడదు. ఇక్కడ లేకపోతే అక్కడ బ్లెస్సింగ్స్, ఏదైనా సరే అది ఆయన ఇష్టం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు విన్నారు. వదిలిపెట్టకుండా, మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా మీరందరూ ఫాలో కావాలి. నాట్ ఓన్లీ యూ, నేను కూడా ఫాలో అవుతాను. ఈ చక్కని ప్లాట్ఫామ్ని, ఈ చక్కని బైబిల్ క్లాస్ని ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని నేను అభినందిస్తూ ఉంటున్నాను. దేవుడు మెండుగా మిమ్మల్ని దీవించాలని, ఆస్వాదించాలని, దేవుడి చేతిలో అద్భుతమైనటువంటి పనిముట్టుగా ఈ కుటుంబాన్ని రానున్న దినాల్లో వాడుకోవాలని, ఇలాంటి అనేకమైన ఆధ్యాత్మికమైనటువంటి బైబిల్ క్లాసెస్ కానీ, గాస్పల్ మీటింగ్స్ కానీ, మిడ్వీక్ బైబిల్ క్లాసులు కానీ ఇంకా వీరు కండక్ట్ చేసి దేవుని జ్ఞానం అనేక మందికి తెలియచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వీన్ అటెన్షన్. మీ అందరికీ వందనములు.